వర్షాలు మన అన్నయ్య కూడా ఫుల్ పంపింగ్ చేస్తున్నారు. బెలూన్స్ రెడీ అవుతున్నాయి. ఇప్పుడైతే 700 మీటర్స్ హైట్ లో ఉన్నాం. ఫోటోస్ కూడా పెద్ద బెలూన్ తోటి సన్ రైజ్ ఎప్పుడు ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. హలో హ్యాపీ పీపుల్. వరల్డ్ ట్రావెలర్స్ అందరి బకెట్ లిస్ట్ లో ఉండే ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీ మేము ఈరోజు చేయబోతున్నాం. అదే హాట్ ఎయిర్ బెలూన్. సో దీని గురించి మార్నింగ్ 4 గంటలకి లేపి తీసుకెళ్తున్నారు. అంటే ఫ్లై చేసుకుంటూ మిడ్ ఎయిర్ లో మనకి సన్ రైజ్ చూపించడానికి. ఈ హాట్ ఎయిర్ బెలూన్ కి ఎంత కాస్ట్ అవుతుంది, మీరు చీప్ గా ఎలా బుక్ చేసుకోవచ్చు అని తెలుసుకోవడానికి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. లాస్ట్ లో డీటెయిల్స్ అన్ని చెప్తాం. మేమైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నాము ఈ ఎక్స్పీరియన్స్ చేయడానికి. చాలా రోజుల నుంచి చేయాలని ఫైనలీ ద డ్రీమ్ కమ్ ట్రూ. మనల్ని కార్లో ఎక్కించుకొని 15 మినిట్స్ తర్వాత ఒక చోట ఆపారు. సో ఇక్కడ మనకి చేతిలో ఈ బ్యాగ్ ఇచ్చారు. ఈ బ్యాగ్ లో ఏముందని చూస్తే స్నాక్స్ ఉంది, బ్రేక్ఫాస్ట్ అంటే ఇది. ఇక్కడ ఏమేమి చూద్దామా. ఒక చిన్న కేక్ ముక్క, క్రాకర్ స్టిక్స్, ఇంకా ఒక ఆప్రికాట్ క్యాపీ జ్యూస్, ఇంకా ఒక వాటర్ బాటిల్. సో వీళ్ళు ఇచ్చిన ఈ ఐటమ్స్ కన్నా కూడా మాకు ఈ బ్యాగ్ చాలా నచ్చింది. చాలా క్యూట్ ఉంది బ్యాగ్. బ్యాక్ ప్యాక్ లాగా తగిలించేసుకోవచ్చు. చాలా బాగుంది. 50 మినిట్స్ తర్వాత ఈ బలూన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది మన బలూన్ అంట. ఇప్పుడైతే ఎయిర్ ఫిల్ చేస్తున్నారు, బలూన్ పైకి వేస్తారు. ఏమంటారా, ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు అయితే చాలా ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయిపోయినా. వన్స్ ఈ ఫ్లైయింగ్ జోన్ రీచ్ అయిన తర్వాత కొంచెం నాకు హైట్ అండ్ భయం కదా, కొంచెం ఒక నర్వస్ గా, కొంచెం హైట్ పైకి ఎక్కుతున్నామని లైట్ గా ఇదిగా ఉంది. ఏం పర్లేదు, నేను నీకు చూసుకుంటాను. సో లాస్ట్ కి మనం హాట్ ఎయిర్ బెలూన్ లోపలికి ఎక్కేసాం. ఒక్కొక్క దానికి 4 మెంబర్స్. సో మనం ఈ లాస్ట్ లో ఉన్నాం అనమాట. మొత్తం ఎన్ని క్యూబ్స్ ఉంటాయి? 8 క్యూబ్స్. ఓకే, మొత్తం 8 క్యూబ్స్ ఉన్నాయి. 8 క్యూబ్స్ లో నలుగురు ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు పైకి వెళ్తున్నాము. అక్కడ చూడండి, అక్కడ కూడా బెలూన్స్ రెడీ అవుతున్నాయి. ఇప్పుడు ఎలా అయితే ఉందో, ఇప్పుడు మనం అలాంటి బెలూన్ కింద ఆ బుట్ట ఉంటుంది కదా, ఆ బుట్టలో ఉన్నాం. సేమ్ ఒక బాస్కెట్ లో ఎగ్స్ ఎలా పెడతారు అలా పెట్టారు మనల్ని. ఫుల్ వేడిగా ఉంది ఇక్కడ, సెగ కొడుతుంది. గాల్లోకి లెగుస్తున్నాము. హార్ట్ బీట్ సౌండ్ అయితే టక్ 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 నాకు బయటకి వినిపిస్తుంది. లేపన్నయ్య ఇప్పుడు మనం పైకి లేస్తున్నాం. సో గైస్ ఫైనల్లీ గాల్లోకి ఉన్నాము. ఇప్పుడు గాల్లోకి ఎక్కేసాము. సో నేను అనుకున్నాను అంత భయంకరంగా అయితే లేదు. ఒక చిన్న బలూన్ వెళ్తుంది చూడ, కనిపిస్తుందా? చిన్న బలూన్. ఇందాక బెలూన్ తీసుకొచ్చాడు కదా, ఆ బెలూన్ వదిలినట్టున్నాడు. ఇక్కడ నుంచి అయితే ఈ హోల్ కెప్రోకియా వ్యాలీ మొత్తం కనిపిస్తుంది. ఆ ఫేరీ చిమ్నీస్, ఆ గుహలు అన్నీ అట్ టైంలో అన్ని గాలిలోకి లెగుస్తున్నాయి. అసలు సో ఎక్సైటెడ్. చూడండి ఇప్పుడు గాల్లోకి లేసే బెలూన్స్. బాగా ఇప్పుడైతే గ్రౌండ్ నుంచి వచ్చేసాం. బాగా కొంచెం పైకి నేను కొంచెం ఊగుతూ షేకీగా అలా ఉంటుంది అనుకున్నా. అంటే బోట్ టైప్లో ఉంటుంది, ఇట్లా ఊగుతూ. అలా ఏం లేదు, స్టేబుల్గా ఒక ఫ్లైట్లో ఉంటే ఎలా ఉంటుందో అంత సేఫ్గానే ఫీల్ అవుతున్నాము. సో ఇట్స్ ఓకే, ల్యాండ్ అయ్యే వరకు ఇలానే వెళ్తే. సో ఇప్పుడైతే మనం ఫ్లై అయ్యేది గరోమి పైకి. ఇంకా అక్కడ కొన్ని వ్యాలీస్ కనిపిస్తున్నాయి కదా, ఇంకా అక్కడ బెలూన్స్ దూరంగా, అది ఇక్కడ పక్కన ఉండే అవుటర్ వ్యాలీస్.
గైస్ ఇక్కడ లైట్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, అదే గరోమి సిటీ. సో మనం మొన్న సైట్ సీయింగ్కి వెళ్ళాం కదా, లవ్ వ్యాలీ అవన్నీ ఇక్కడ చూడండి. ప్రాపర్ లవ్ షేప్ కనిపిస్తుంది ఇక్కడ. నైస్. ఇప్పుడే 700 మీటర్స్ హైట్ లో ఉన్నాం. అసలు సూపర్ గా ఉంది. 800 మీటర్స్ హైట్కి వచ్చామంటే ఇప్పుడు అసలు ఆ హైట్ ఎక్కడ ఉంది తెలియట్లేదు, కదలడం తెలియట్లేదు, అలా స్మూత్గా వెళ్ళిపోతుంది. ఆ వ్యూస్ మాత్రం స్టన్నింగ్, అసలు అమేజింగ్. అంటే ఒక విలేజ్, కొంచెం దూరంలో కొన్ని కిలోమీటర్స్ తర్వాత ఇంకొక విలేజ్ ఫుల్ లైట్స్ తోటి బ్యూటిఫుల్ అండి వ్యూ మాత్రం. సో అక్కడ చూస్తున్నారు కదా బెలూన్స్ అన్ని. ఇక్కడ మనకి పై నుంచి చూస్తే గ్రౌండ్ మీద టర్కియా అని రాశారు. నైస్. దాని పక్కన అది కొండ లేకపోతే ఫ్లాట్ గ్రౌండ్? అది 1000 మీటర్ల హైట్ లో ఉన్నాం ఇప్పుడు. మా బకెట్ లిస్ట్ ఐటమ్ అయితే టిక్ అయిపోయింది. ఫ్లయింగ్ టైమ్ 1 అవర్ అని చెప్పారు. సో ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అయిపోయింది. మేము కొంచెం ఫీల్ అవుతున్నాము, బట్ ఈ మూమెంట్ ఎంజాయ్ చేయాలి కదా. లెట్స్ కీప్ ద ఎనర్జీ పంపింగ్. మన అన్నయ్య కూడా ఫుల్ పంపింగ్ చేస్తున్నాడు. చూడు, అదే ఫైర్ గార్డ్. ఆడైతే సింగం వచ్చేస్తున్నాడు. ఆ వైట్ కలర్ ఒకటి ఉంది కదా, ఇక్కడ ఇంకోటి. సో ఇక్కడ నుంచి ఈ వ్యాలీస్ ఇవన్నీ చూడడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు యాక్చువల్లీ సన్ రైజ్ అవబోతుంది. సో మన ఆ టైంకి ఆల్రెడీ గాల్లో 1 కిలోమీటర్ హైట్లో అలా బలూన్లో తేలుతున్నాము. సో ఆ మూమెంట్ కోసం వెయిటింగ్, ఆ సన్ బయటకు వచ్చే మూమెంట్ కోసం. ఇక్కడ నుంచి ఆ దర్శనం చేసుకుంటే ఎట్లుంటుంది. అరుపుడు మెరుపుడు. గాయస్ చూడండి ఎన్ని బెలూన్స్ ఉన్నాయో. ఇప్పుడు ఇది ప్రాపర్ సెట్టింగ్. మన ముందు ఇప్పుడు 100 బలూన్స్ ఉన్నాయి చూడడానికి అయితే. అరుపుడు ఇంకొకటి ఇక్కడైతే మనం ఈ కొండ ఇప్పుడు ఢీ కొట్టి దగ్గరికి వెళ్తున్నాము. మేబీ టచ్ చేస్తే మాత్రం అంతే, ఇక్కడ పడిపోవాల్సిందే. కొండ కొండ కమన్ 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 లేస్ లేస్ లేస్. Nice. Oh my god. వచ్చేసామా, ల్యాండ్ అయిపోయామా? ఎక్కడ సన్ రైజ్ ఎప్పుడు అవుతుంది? సో ఇప్పుడు మనం యాక్చువల్ క్యాప్డోకియా మెయిన్ సిటీ ఉంది కదా, అక్కడ దాని మీదకి వచ్చేసాము. ఈ హోటల్లో స్టే చేసే వాళ్ళు అయితే ఫుల్ లక్కీ. బైక్ బాయ్. సో వీళ్ళైతే ఫుల్ లక్కీ. సూపర్. ఇది ఈ స్ట్రీట్స్ లో మనం ఈ రోజు తిరిగిందన్నీ ఈ స్ట్రీట్స్ లోనే క్యాప్డోకియాలో. సో ఫైనల్లీ ఆ స్ట్రీట్స్ ని బలూన్ లో నుంచి వ్యూ వేసుకుంటుంది. ఫోటో వస్తుందా పెద్ద బెలూన్ తోటి? గైస్ చూడండి మొత్తం బెలూన్స్ 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 బెలూన్స్. నైస్, కూల్. దారం దగ్గర. సో ఈ రోజు క్లౌడీగా ఉండడం వల్ల మనకి సన్ రైజ్ అయితే కనిపించలేదు, బట్ వి ఎంజాయ్డ్ ఎ లాట్. చూసారా ఎన్ని బెలూన్స్ ఉన్నాయో వెనకాల. ఆ బెలూన్ అయితే ల్యాండ్ అవుతుంది ఇప్పుడు మనం కూడా ల్యాండ్ అవ్వబోతున్నాం. ల్యాండ్ అవుతున్నప్పుడు మనం ఇక్కడ ఉన్నాయి కదా ఈ పెడల్ 2 పట్టుకుని కూర్చుంటే ఇలా కూర్చోవాలంట, స్క్వాట్ వేయాలన్నమాట. చూడండి అక్కడ బెలూన్. చాలా చాలా వర్త్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అరుపు. సో ఇప్పుడు ఈ పారాషూట్లో ఉండే గాలి మాత్రం చూసేస్తున్నారు, అలా వాలిపోతుంది. అది పైన ఓపెన్ చేస్తారు చూడండి, అక్కడి నుంచి మొత్తం గాలి మొత్తం రిలీజ్ అయిపోతుంది. సో ఇప్పుడు గాలి మొత్తం పోయింది, ఇప్పుడు కింద కుప్ప కూలిపోతుంది. దాన్ని బట్టి లాగేస్తున్నారు వీళ్ళు.
అంతే మడిచి పక్కన పెట్టేస్తున్నారు. లాస్ట్కి ఇప్పుడు అందరూ బయటికి దిగేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ బలూన్ టూర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి కిందకి వచ్చిన తర్వాత మనకి ఇలాగ షాప్ అండ్ బాటిల్ ఓపెన్ చేసి ఒక సెలబ్రేషన్ చేసి మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట. సో ఇప్పుడు ఆ సెరిమనీలో ఉన్నాం. అయిపోయింది పైన. ఈ కెపడోకియా బలూన్ టూర్ కి యావరేజ్ గా ఎంత అవుతుందంటే €100 per person అవుతుంది. మీరు ఇది ఆన్లైన్ లో చూస్తే మీకు 300 స్లాష్ చేసి €150 అని చెప్పి టెంప్టింగ్ చేసి ఆఫర్స్ పెడతారు. సో దాన్ని నమ్మకండి. ఆన్లైన్ లో టికెట్స్ కొనడం ఈస్ వేస్ట్ ఆఫ్ మనీ. సెకండ్ థింగ్, ఇక్కడ మీరు వన్స్ కెపడోకియా రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి ఇలాంటి బలూన్ టూర్ టికెట్ బుకింగ్ సెంటర్ అని బుకింగ్ కౌంటర్ అని. డైరెక్ట్గా వాళ్ళని అడిగి బార్గెన్ చేయండి. 100, 110, 120 మ్యాక్స్. సో ఇంత ప్రైస్ వాళ్ళు చెప్తున్నారంటే యూ కెన్ గో విత్ దెమ్. దానంటే ఎక్కువ చెప్తున్నారంటే ట్రై టు నెగోషియేట్ ఫర్దర్. సో 110 ఇస్ ద వెరీ గుడ్ ప్రైస్. 100 దొరికిందంటే ఇంకా చాలా బెస్ట్. దానికి తక్కువ అయితే మేము ఇంతవరకు ఎక్కడా చూడలేదు, ఎక్కడ వినలేదు కూడా. అది ఒకటి. సెకండ్ థింగ్, మీరు కనుక కెపడోకియా ప్లాన్ చేస్తున్నారంటే ఫస్ట్ డే మార్నింగ్ ఈ బలూన్ టూర్ అయిపోగొట్టేసుకుని 7:38 కి మీరు తిరిగి రూమ్కి వెళ్ళిపోవచ్చు. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మీరు రెడ్ టూర్ కానీ గ్రీన్ టూర్ కానీ ప్లాన్ చేసుకోవచ్చు. అది డే 1. డే 2లో మీరు ఇంకొక టూర్, అంటే మీరు ఫస్ట్ డే రెడ్ వెళ్ళి ఉంటే మరుసటి రోజు గ్రీన్ వెళ్ళండి. 6:30కి అయిపోతుంది. ఆ తర్వాత మీరు యూ కెన్ either go to Antalya or return back to your country, or you can go to Istanbul or somewhere. హలో, థ్యాంక్ యూ. మా ఇద్దరికి కూడా సర్టిఫికేట్స్ అయితే వచ్చేసింది. మేము ఇద్దరు ఈ ఫ్లైట్ ఎగ్జామ్ లో పాస్ అయిపోయాము. సో గాయ్స్, చూసారు కదా ఇది రోజు వీడియో. మాతో పాటు మీరు కూడా ఈ వీడియో చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. That's it for today's vlog. See you in the next vlog. Bye. Bye.